హాయ్ హలో ఆల్. బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ చేయగానే బిగ్ బాస్ సందడి మొదలైపోయింది. ప్రతి క్షణం బిగ్ బాస్ గురించి న్యూస్ ఏమొస్తుందా అని బిగ్ బాస్ అభిమానులు నెట్లో వెతుకుతూనే ఉంటారు. ఈ వీడియోలో నేను నాగార్జున గారి రెమ్యూనరేషన్ గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్తో వచ్చేశాను. బిగ్ బాస్ 3 నుంచి నాగార్జున గారు హోస్ట్గా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ రియాలిటీ షోకి నాగార్జున గారు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా? గత సీజన్లలో నాగార్జున గారు మొత్తం సీజన్ కలిపి 15 నుంచి 20 కోట్ల వరకు తీసుకునేవారు. అయితే ఈ సీజన్లో నాగార్జున గారి రెమ్యూనరేషన్ ట్రిపుల్ అయిందని చెప్పాలి. ఎందుకో తెలుసా? ఏకంగా ఈసారి రెమ్యూనరేషన్ 50 కోట్లకు పెంచేశారు. మనకు ఇది చాలా ఎక్కువ అనిపిస్తుంది, కానీ హిందీ బిగ్ బాస్తో పోలిస్తే నాగార్జున గారు తీసుకునే రెమ్యూనరేషన్ చాలా తక్కువ. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ ఇంతకంటే ఎక్కువ ఉంటుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హిందీ బిగ్ బాస్ షోకి కేవలం వారానికి 25 కోట్లు తీసుకుంటారు. దాంతో పోల్చుకుంటే నాగార్జున గారు 50 కోట్లు తీసుకోవడం చాలా తక్కువే కదా. అయితే రెమ్యూనరేషన్ ఒకటే కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, బిగ్ బాస్కి సంబంధించిన చాలా లీక్స్ ముందే బయటికి వస్తూ ఉంటాయి. గత సీజన్లలో ఇలాంటి లీక్స్ మనం చాలా చూసాం. ఎలిమినేషన్ గురించి కానీ, లేదంటే బిగ్ బాస్ హౌస్లో నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి ముందే రావడం, ఇలాంటి చాలా లీక్స్ కోసం అయితే అన్నపూర్ణ స్టూడియోలో ఉంటే ఇలాంటి లీక్స్ ముందే బయటికి వస్తున్నాయి అని చెప్పేసి ఈసారి అన్నపూర్ణ స్టూడియోలో కాకుండా వేరే దగ్గర బిగ్ బాస్ సెట్ వేద్దాము అని ప్రయత్నించారు. కానీ అందుకు సమయం లేక అన్నపూర్ణ స్టూడియోలోనే వేశారు. అయితే బిగ్ బాస్ సంబంధించి నాగార్జున గారికి రెమ్యూనరేషనే కాకుండా అన్నపూర్ణ స్టూడియోలో చేసినందుకు కూడా డబ్బులు బాగానే వస్తాయి. బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ అప్డేట్స్ని మిస్ అవ్వకండి.